శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 23వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు, కానీ మాయామోహితుడే తన సచ్చిదానంద స్వరూపాన్ని మరిచిపోయి శరీరమే తాను అని అనుకుంటాడు. ఆ శరీరాభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తెలిచి అనర్థమైన జనన మరణాల పరంపరలో పడి బాధపడతాడు. వాని నుండి బయటపడే మార్గాన్ని ఎరుగడు. గురువు పాదాల యందు ప్రేమపూర్వకమైన భక్తి యోగమే అనర్థాలను ఉపశమించేసే మార్గం. మహానటులైన శ్రీ సాయి రంగనాథులు భక్తులను ఆనందంలో రంజింపచేస్తారు. వారు అవతార పురుషులని మేము విశ్వసిస్తాం. కారణం వారి లక్షణాలన్నీ అవే. అయినా వారు నేను అల్లా యొక్క పాదదాసుడని స్వయంగా చెప్పేవారు. సాక్షాత్తు అవతార పురుషులే అయినా లౌకిక వ్యవహారాలను, శుద్ధమైన వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరించి ప్రజలకు తెలియజేసేవారు. వారు ఎవరితోనూ ఎప్పుడూ పోల్చుకునేవారు కాదు. ఇతరులు కూడా పోల్చుకుని ఇచ్చేవారు కాదు. చరాచరాలన్నింటిలో విశ్వంభరుని చూసేవారికి అణుకువయే ఆభరణం. వారు ఎవరినీ తిరస్కరించేవారు కాదు, ఎవరినీ తుచ్చంగా చూసేవారు కాదు. అన్ని జీవుల యందు చైతన్యకరుడైన నారాయణ్ణి చూసేవారు. అనల్ హక్, నేనే పరమేశ్వరుని అని ఎప్పుడు అనేవారు కాదు. నేను ఎల్లప్పుడూ పరమేశ్వరుని స్మరించే వారి పాదదాసుని యాదేహక్ అని చెప్పేవారు. అల్లా మాలిక్ అని స్మరించేవారు. సత్పురుషులు ఏ జాతికి చెందినవారు, వారు ఏమి తింటారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాలు, వారి స్థితిగతులు మనకు అర్థం కావు. వారు ఎల్లప్పుడూ అన్నిటికీ అతీతులు. జడులైన జీవులను ఉద్ధరించడానికి పరోపకార పరాయణులైన సత్పురుషులు సృష్టి యందు అవతరిస్తారు. ఇదే సర్వేశ్వరుని కృప. పుణ్య సంచయం బాగా ఉంటేనే సత్పురుషుల గురించిన విషయాలు విని ఆనందించాలన్న కోరిక జనిస్తుంది. ఒకసారి ఒక యోగాభ్యాసి నానా చంద్రకర్ని వెంట పెట్టుకొని బాబా దర్శనానికే మసీదుకి వచ్చాడు. అతడు పతంజలి యోగ శాస్త్రాన్ని సమగ్రంగా అభ్యసించాడు. కానీ అతని అనుభవం చూస్తే అతనికి ఒక్క క్షణమైనా సమాధి స్థితి సాధ్యమయ్యేది కాదు. సాయి మహారాజు యోగీశ్వరులు. వారి అనుగ్రహం ఉంటే నా సంశయాలు తొలగిపోయి సమాధి అవస్థ స్థిరపడుతుంది అని తెలిసి సాయిబాబాని దర్శించుకోగా అప్పుడు బాబా ఉల్లిపాయను నంచుకుంటూ రొట్టెను తింటూ కూర్చున్నారు. ఎండు చద్ది రొట్టెను, ఉల్లిపాయను బాబా నోటి వద్ద చూసి నా సందేహాలు ఇతడే నివారించగలడు అని అతనికి అనుమానం కలిగింది. అతని మనసులో వికల్పం కలిగింది. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు, నానా, ఉల్లిపాయను జీర్ణించుకోగలవారే దానిని తినాలి, జీర్ణించుకునే శక్తి ఉన్నవారే దానిని నిర్భయంగా తినవచ్చు అని అన్నారు. ఆ మాటలు వినిన యోగాభ్యాసి చికిత్రుడయ్యాడు. విశ్వాసంతో సాయిని శరణుజొచ్చాడు. తర్వాత బాబా వచ్చి తన ఆశ్రమంపై కూర్చున్నారు. ఆ యోగాభ్యాసి మనసులో సంకల్ప వికల్పాలు లేకుండా శ్రద్ధతో బాబా వద్ద కూర్చున్నాడు. తన సందేహాలకు సమాధానాలు తెలుసుకొని బాబా విభూతిని, ఆశీస్సుల్ని పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇటువంటి అనేక కథలను శ్రవణం చేస్తే దుఃఖాలు, మోహాలైన అనర్థాలు వెంటనే ఉపశమిస్తాయి. నీటి గుంట చిన్నదే అయినా అత్యంత దుర్గంధంతో కూడుకొని ఉన్న మురికి గుంటను పంది నిరతిశయ సుఖమని అనుకుంటుంది. అట్లే జీవుడు, చిలక, వీరి పరిస్థితి ఒకటే. ఒకరి శరీరంలోనూ, ఒకటి పంజరంలోనూ బంధించబడి ఉన్నారు. చిలుకకు స్వాతంత్రం లేకున్నా పారతంత్రమే బాగా ఉన్నదనుకుంటుంది. కూపస్థ మండుక వంటి ఈ చిలుక దాని సర్వసుఖాలు పంజరంలోనే ఉన్నాయని అనుకుంటుంది. పాపం, దానికి స్వాతంత్రంలోని ఆనందం తెలియదు. కాముకుడైన జీవుడు కూడా అట్లే. ఆహా, నా పంజరం ఎంత సుఖంగా ఉంది, ఊగటానికి బంగారు కమ్మి ఎంత బాగా ఉంది, తలకిందులుగా వేలాడుతున్నా కాలు కాస్తైనా కదలకున్నా పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. బయట ఈ సుఖం లభిస్తుందా? తినడానికి దానిమ్మ గింజలు, రుచికరమైన మిరపకాయలు దొరకవు. నా సుఖాన్ని నేను చేతులారా వదులుకోవాలా అని అనుకుంటుంది. కానీ ఆ చిలుకకు తగిన సమయం వచ్చిందా?
అకస్మాత్తుగా ఎవరో కలిసి ప్రేమగా దాని వెన్ను తట్టి కళ్ళకు అంజనం వేస్తారు. ఆ స్పర్శతో శక్తిపాతమై కళ్ళు తెరుచుకుని పంజరం నుంచి బయటపడి రెక్కలు విప్పుకొని గాలిలో ఎగురుతుంది. ఇక దానిని ఎవరు ఆపగలరు? ఎదుట విశాల జగత్తు కనిపిస్తుంది. యథేచ్ఛగా తినడానికి దానిమ్మ గింజలు, జామ పళ్ళు, స్వేచ్ఛగా విహరించడానికి విశాలాకాశం. అప్పుడు స్వాతంత్ర సుఖాన్ని అనుభవిస్తుంది. అట్లే ఈ జీవుని పరిస్థితి. ఈశ్వరానుగ్రహం, సద్గురు ప్రాప్తి రెండూ లభిస్తే బంధం విడిపోయి స్వాతంత్ర సుఖాన్ని అనుభవిస్తాడు. భావికులైన శ్రోతలారా, ఇప్పుడు కాసేపు ప్రేమరసభరితమైన కథను వింటారా? కథాధ్యాయంలోని చమత్కారం. బాబా మిరీకరుకు శ్యామాని తోడుగా ఇచ్చి చిత్రలి పర్యటనకు పంపారు. బాబా భవిష్యత్ జ్ఞానంతో పాము ద్వారా కలిగే విఘ్నాన్ని తెలుసుకొని మిరీకరుకు ఆ సమయానికి జరగబోయే ఆపదను చక్కగా సూచించారు. సూచన మాత్రమే కాదు, మిరీకరు వద్దన్నా కూడా అతన్ని వెంట నివారణోపాయంగా శ్యామాను బలవంతంగా పంపి అతనిని ఆ కష్టం నుండి కాపాడారు. భక్త కళ్యాణ తత్పరుడైన బాబా అలా బాలాసాహెబ్ మిరీకరు గండాన్ని తప్పించి విచిత్రమైన అనుభవాన్ని కలగచేశారు. అంతకంటే ఘోరంగా శ్యామకు అకస్మాత్తుగా పాము కరిచిన పరిస్థితిలో బతుకుతాడన్న ఆశ కూడా లేనప్పుడు బాబా అతన్ని మృత్యు నుండి విముక్తిని చేశారు. ముందుగా ఈ కథ శ్రోతలకు చెప్తాను. ఇది కూడా ఒక బాబా లీల. పాము కాటు వేసినప్పుడు బాబా ఏ ఉపాయం చేశారో చూడండి. సుమారు 7 గంటలప్పుడు శ్యామ చిటికిన వేలిని పాము ఎక్కాయికి కాటేయగా అక్కడ విషం వలన మంట, భరించలేనంత అత్యంత వేదన, ప్రాణాంతకం వంటి ఆ బాధకు మాధవరావు భయభీతితుడై తనలో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రబారింది. ఆప్తులు, స్నేహితులు అందరూ కలిసి విఠోబా వద్దకు పద అన్నారు. అతని ప్రాణం అపాయంలో పడింది. నిమోన్కర్ వచ్చి విభూతిని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. మాధవరావు మసీదుకు పరుగు తీశాడు. బాబా ఏం చేశారు? బాబా చూపు శ్యామ చూపులో కలవగా బాబా చేసిన చమత్కారం చూడండి. అతని పైకి రానివ్వకుండా బాగా తిట్టసాగారు. భట్టు, పైకి ఎక్కవద్దు, ఎక్కావంటే ఖబర్దార్, పో కిందకు, దిగిపో అంటూ గట్టిగా గర్జించారు. నిప్పులు చెరుగుతున్నట్లు బాగా కోప్పడ్డారు. బాబా ఎందుకు ఇంత కఠిన వచనాలను విసిరారు అని మాధవరావు చకితుడయ్యాడు. వారి క్రోధాన్ని చూసి మాధవరావు చాలా గాబరపడ్డాడు. అతనికి ఏం తోచలేదు. ధైర్యం సడలిపోయి కిందనే కూర్చున్నాడు. తన దేవునికే కోపం వస్తే, బాబాయే తనని తిరస్కరిస్తే ఇక బతికే ఉపాయం లేదని మాధవరావు భయపడ్డాడు. ఘోరంగా మండిపోతున్న బాబా యొక్క క్రోధాన్ని చూసి వారి తిట్లను, శాపాలను విని ఎవరు మాత్రం గాబరపడరు? అది అటువంటి భయంకర పరిస్థితి. మసీదు నా పుట్టిల్లు, నేను సాయికి కన్న కొడుకును. మరి కన్నతల్లే బిడ్డని వాళ్ళు ఇంతగా కోప్పడుతుంది ఎందుకు? పాము కాటేసింది అన్న వేదను తల్లి దగ్గర కాక మరెక్కడ చెప్పుకుంటాం? కానీ ఆ తల్లే తన్ని తరమేస్తే ఇక తన గతి ఏంటి అని దీనంగా మొహం పెట్టాడు. బిడ్డకు కన్నతల్లి ఎట్లాగో మాధవరావుకు బాబా కన్నతల్లి. అటువంటి అనుబంధం అహర్నిశలు ఉండగా మరి ఈరోజు ఇదేం పరిస్థితి? తల్లే తన్ని తరమేస్తే ఇక బిడ్డను ఎవరు రక్షిస్తారు? అప్పుడు మాధవరావు ప్రాణాల మీద ఆశకు నీళ్లు వదులుకున్నాడు. కొంతసేపు గడిచాక బాబా శాంతించారు. మాధవరావు ధైర్యం తెచ్చుకొని పైకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా, నీవు ధైర్యం వదలకు, ఏం చింతపడకు, నీవు బాగోతావు. దయాళువైన ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు. ఇంటికి వెళ్ళి సుస్థిరంగా కూర్చో. ఇంటి నుండి బయటకెక్కడికి వెళ్ళకు. నిర్భయంగా నిశ్చింతగా ఉండు. నా మీద విశ్వాసం ఉంచు అని చెప్పారు. శ్యామ ఇంటికి చేరుకునేసరికి బాబా తాచాతో కబురు పంపారు. అతనిని నిద్రపోవద్దని చెప్పు. ఇంటిలోనే తిరుగుతుండాలి. నచ్చిన దానిని సుఖంగా తిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. కాకాసాహెబ్ దీక్షిత్తో బాబా, రాత్రి కునుకు పడుతుంది, అతని నిద్రపోనివ్వకండి అని చెప్పారు. అలా జాగ్రత్త పడగా ఆ బాధ వదిలిపోయింది. వేలి మీద విషపు మంట కొద్దిగా ఉంది. తర్వాత అది కూడా పోయింది. ఇటువంటి భయంకరమైన గండం గడిచింది. ఇటువంటి ప్రేమమయి సాయి మాత భక్తుల కోసం కరుణతో కరిగిపోతారు.
భట్టు పైకెక్కవద్దు అన్న శబ్ద ప్రహారాన్ని బాబా మాధవరావు పైన ప్రయోగించారా? కాదు. ఆ శబ్ద సంధానం మాధవరావును ఉద్దేశించి కాక కాటేసిన పాముపై తీవ్రంగా ప్రయోగించబడింది. ఎక్కావంటే కబడతారన్న సాయి నోటి నుండి వెలువడిన తీక్షణమైన ఆజ్ఞతో విషసంచారం ముందుకు ప్రసరించకుండా అక్కడే ఆగిపోయింది. అంత మాత్రమే కాదు, పో కిందకి దిగిపో అన్న సాయి యొక్క మాటే పంచాక్షరీ మంత్రం. దానితో తక్షణం విషం దిగిపోయింది. అంతే. లౌకికమైన పంచాక్షరీ మంత్రాలు ఇతర రూపాయాల అవసరం రాలేదు. ఈ విధంగా భక్తులకు ఆశ్రయమైన సాయి భక్తుల కష్టాలను తొలగిస్తారు. బాబా ఏ మంత్రావర్తన చేయలేదు. నీటిని బియ్యాన్ని మంత్రించి చల్లలేదు. మరి విషయం ఎలా దిగిపోయింది? ఇది చమత్కారం కాదు. వారి నోటి నుండి వెలువడిన మాట మాత్రంతో మాధవరావు బాధ తగ్గిపోయింది. వారి కరుణకు అంతమంటూ లేదు. గతాధ్యాయంలో సూచించిన అద్భుతము రసభరితము అయిన మొత్తం కథనంతా శ్రోతలు శ్రద్ధగా వినండి. మునుపటి అధ్యాయంలో వర్ణించిన దానికంటే ఇది విశేషమైంది. సాయిబాబా ఎలా లీలలను చేస్తారో శ్రోతలు వింటారు. రసపూరితమైన ఈ కథలను వింటే గురువచనాలు ఎంతో దృఢ విశ్వాసం కలిగి కర్మ అకర్మ వికర్మలు తొలగిపోయి గురుచరణాల ఎందు నిష్ఠ ఏర్పడుతుంది. సులభాతి సులభమైన ఉపాయం. సాయి పాదాలను హృదయంలో స్మరించండి. మాయా నిరసనానికి ఇదొక్కటే తరుణోపాయం. ప్రపంచంలోని భయం బహుబాధాకరమైంది. మాయా సముద్భూతమైన ఈ దుఃఖం కథాశ్రవణంతో విశ్చిన్నమై అఖండ ఆనందం కలుగుతుంది. ఒకసారి షిరిడీలు మహామారి కలరా వ్యాధి వ్యాపించగా గ్రామస్తులు భయభీతులై గ్రామంలో దండోర వేశారు. రహదారులన్నీ మూసివేశారు. కలరా వ్యాధి అధికమయ్యేసరికి గ్రామస్తులు చాలా కలవరపెట్టారు. ఇతర గ్రామాల వారు రాకూడదని ఆంక్షను విధించారు. అన్ని వ్యవహారాలు ఆగిపోయినాయి. ఊరిలో కలరా ఉన్నంత వరకు మేకను చంపరాదు, గ్రామ సరిహద్దులు దాటి ఏ బంటి రాకూడదు అన్న నియమాలను పాటించసాగారు. గ్రామస్తులకు క్షుద్ర దేవతలపై ఉన్న ఈ మూఢ విశ్వాసం బాబాకు అస్సలు నచ్చలేదు. వారి ఉద్దేశంలో అది జనుల అజ్ఞానం. అక్కడ ఊరివారు నియమాలను విధించటం, వానిని బాబా అతిక్రమించటం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. గ్రామ పంచాయతీ వారి నియమాలను గ్రామస్తులు పాటించాలి. వానిని ఏ కాస్త ఉల్లంఘించినా పరిహారంగా జరిమానా చెల్లించాలి, శిక్ష పడుతుంది. బాబాకు ఆ శిక్ష భయం లేదు. వారు ఎప్పుడూ నిర్భయులు. వారు హరిచరణాలలో లీనమైన వారు, కలి కాలాన్ని జయించినవారు. ఒకసారి వేరే ఊరి నుండి కట్టెలతో నిండిన ఒక బండి ఊరి శివారు వద్దకు రాగా అప్పుడు కఠిన పరిస్థితి ఏర్పడింది. ఊరు వారు తగులాడుకోసాగారు. ఊరిలో కర్రెలకు కరువు ఉందని ఊరి వారందరికీ తెలుసు. కానీ నియమాన్ని ఉల్లంఘించడం ఉచితం కాదని అందరూ బాధపడసాగారు. బండివాని వద్దకు వెళ్ళి బండిని వెనకకు మరలించసాగారు. ఈ విషయం బాబాకి తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు స్వయంగా బండి ఎదుట నిలబడగా బండివానికి ధైర్యం కలిగింది. గ్రామస్తుల పట్టుదల వదిలిపోయింది. బండి గ్రామ శివార్లోకి వచ్చింది. అక్కడి నుండి బండిని మంటపద్వారం వద్దకు రప్పించి మంటపంలో బండిని ఖాళీ చేశారు. ఎవరి నోటి నుండి ఒక్క మాటైనా రాలేదు. గ్రీష్మం కానీ, శరత్కాలం కానీ, హేమంతం కానీ, వర్షాకాలం కానీ, వసంత రుజువు కానీ మసీదులో ఎల్లప్పుడూ బాబా ధుని మండుతుంటుంది. బాబా యొక్క నిర్ధారణ ఎంత విచిత్రమైంది. అగ్నిహోత్రుని అగ్నిహోత్రం వల్లే బాబా యొక్క పవిత్ర ధుని అహోరాత్రాలు ప్రజ్వలిస్తూ ఉంటుంది. కేవలం ఈ ధుని కోసమే బాబా కర్రలను కొని మంటపం ఎదుట గోడకు రాసిపోసి ఉంచేవారు. సంత రోజున కర్రలు తెప్పించి పోగు చేసి ఉంచేవారు. వారిపైనే పొరుగువారి కళ్ళు. తమకు లాభం కలిగే చోట నిర్లక్ష్యంగా ఉండేవారు అరుదు. బాబా, పొయ్యిలోకి కట్టెలు లేవు, కర్రపుల్లలు లేనిదే పొయ్యి రాజుకోదు అని ఏవేవో కల్లబుల్లి కబుళ్ళు మాటలు చెప్పేవారు. వారు కూడా తమ వాటాను తీసుకుని పోయేవారు. ఇతరులను కష్టపెట్టడం స్వార్థుల స్వభావం. మసీదులోని సభామండపానికి ద్వారం లేదు. అందువల్ల వారికి మంచి అవకాశం. అవసరం ఉన్నవారు మోసగాళ్ళు కూడా లాభం పొందేవారు. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి ఉదారత్వాన్ని ఎలా వర్ణించను? పైకి కఠినంగా కనిపించిన వారి అంతరంగం అత్యంత కోమలం. వారి మహిమ అగాధం.
నిరభిమానంగా వారి చరణాలకు అభివందనం చేస్తేనే వారిని అవగాహన చేసుకోగలం. పరమేశ్వరుడు చరాచరాల్లోనూ వ్యాపించున్నాడని నిరంతరం గుర్తుంచుకొని ఎవరితోనూ వైరం తెచ్చుకోకూడదు. సృష్టి అంతటా దశ దిశలు ముందు వెనుక లోపల బయట పరమేశ్వరుడు నిండి ఉన్నాడని తెలుసుకున్నవారు ఎవరినైనా చెడుబుద్ధితో చూస్తే బాబా బాధపడేవారు. సాయిబాబాకు సంపూర్ణ వైరాగ్యం ఉన్న సమాజ వ్యవస్థను రక్షించడానికి తమను ఆశ్రయించిన వారికి మార్గదర్శనంగా ఉండడానికి ప్రాపంచికుని వలె ఆచరించేవారు. ఈ మహాత్ముని నమ్రతను వింటే ఆశ్చర్యం కలుగుతుంది. భక్తుల ఎడ వారి ప్రేమ కనిపిస్తుంది. వారి అవతారం సార్థకం. వారి హృదయంలో దీనులేడ అమితమైన వాత్సల్యం. వారికి వినమ్రత చాలా ఇష్టమని కోటానుకోటి అనుభవాలు చెప్పవచ్చు. వారు ఉపవాస తపవాసాలను ఎన్నడూ చేసి ఎరగరు. హఠయోగాది సాధనలతో శ్రమించేవారు కాదు. రుచిగా కమ్మగా కావాలని ఎన్నడూ కోరుకునేవారు కాదు. ఆహారాన్ని కొంచెంగానే సేవించేవారు. కొన్ని ఇళ్లకు నియమంగా వెళ్ళి చద్దివో ఎండివో రొట్టెలు అడుక్కునేవారు. ఇదే వారి నిత్య భిక్ష. వారు జిహ్వను అదుపులో ఉంచేవారు. వారు జిహ్వ యొక్క కోరికలను తీర్చేవారు కాదు. మృష్టాన్నాలను ఆశించేవారు కాదు. ఏది లభించినా లభించకపోయినా సంతుష్టపడేవారు. అలా ప్రాణధారణం చేసుకుంటూ నిరభిమానంగా ఉంటూ జ్ఞానానికి మోక్షానికి సాధనమైన శరీరాన్ని రక్షించుకునేవారు. వారి శాంతియే వారి భూషణం. వారికి మాలలు, అలంకరణలు, విభూతి మరియు చందన చర్చనలు అవసరం లేదు. శ్రీ సాయి పూర్ణ పరబ్రహ్మ. అతి పావనము, బోధదాయకము, భక్తి ప్రధానము అయిన ఈ ఆఖ్యానాలను శ్రద్ధగా శ్రవణం చేసిన వారి మాయా భ్రమ తొలగిపోతుంది. భావార్థులైన శ్రోతలు జతకూడినప్పుడు సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది. వ్యర్థంగా కుతర్కం చేసేవారికి ఇది అర్థం కాదు. అమాయక భక్తులు ఆ ప్రేమను అనుభవించగలరు. ఇక తర్వాతి కథానుసంధానం. శ్రోతలు ఏకాగ్ర మనసుతో వింటే ప్రేమ ఉప్పొంగి కళ్ళల్లో ఆనందాశ్రులు నిండుతాయి. బాబా చాతుర్యం ఎంతటిది! వారి యుక్తి ప్రయుక్తుల్లోని మర్మాన్ని సద్భక్తితో తెలుసుకున్నవారు తరచూ అనుభవాలను పొందుతారు. ఈ సాయి చరిత్ర పీయూషపానం. దానిని శ్రద్ధగా ఆదరించి గురుచరణాలలో మనసు నుంచి కథానుసంధానాన్ని వినండి. ఈ కథ అపూర్వమైన ఆనందరస భోజనం. దీనిని సేవించేటప్పుడు శ్రోతలు తరపడకూడదు. రకరకాల పదార్థాల్లోని విశిష్టతను యథేచ్ఛగా చవిచూడాలి. కట్టెలబండ గది చాలు. అంతకంటే విలక్షణమైన మేక కథా వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం, గురుభక్తులకు ఆనందం కలుగుతుంది. ఒకసారి ఒక తమాషా జరిగింది. ఎవరో మరణానికి సిద్ధంగా బక్కచిక్కి ఉన్న ఒక మేకను తెచ్చారు. దానిని చూడడానికి జనం వచ్చారు. యజమాని కానీ ఏ దిక్కుమొక్కు లేని వారిని రక్షించేవారు సాయిమాత. బలహీనులు, రోగగ్రస్తులు, దుఃఖితులు మసీదులో సెద తీర్చుకుంటారు. మేకను తెచ్చినప్పుడు బడేబాబా దగ్గరే ఉన్నాడు. ఒక్క దెబ్బతో దీన్ని చంపేసి బలి ఇవ్వు అని బాబా అతనితో చెప్పారు. ఈ బడేబాబా ఎంత గొప్పవాడు! బాబాకు కుడి చేతి వైపు కూర్చునేవాడు. ఇతడు ముందు చిలుము పీల్చిన తర్వాత బాబా చిలుము సేవించేవారు. బడేబాబా లేకుండా బాబా ఏ పని చేసేవారు కాదు. అతడు భోజనం చేయకుండా బాబా భోజనం చేసేవారు కాదు. ఒకసారి దీపావళి వంటి పండగ రోజున పళ్ళాల నిండా పక్కవాన్నాలను వడ్డించారు. పంక్తిలో అంతా తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. బడేబాబా అలిగి వెళ్ళిపోయాడు. బడేబాబా పంక్తిలో లేకుండా సాయిబాబా అన్నం తినరు. సాయిబాబా ఆహారం తీసుకోకపోతే ఇతరులు ఎలా తింటారు? అందువల్ల అందరూ వేచి ఉండి చివరకు బడేబాబాని వెతికి పట్టుకుని వచ్చారు. అతడు పంక్తిలో కూర్చున్నాక బాబా ఆహారాన్ని సేవించారు. జరుగుతున్న కథను వదిలి బడేబాబా గురించి తెలియచేయాలనిపించింది. దీన్ని అడ్డు కథ అని తెలవకండి. బడేబాబా బాబా యొక్క అతిథి. భోజన సమయానికి సభా మంటపంలో బాబా పిలుపు కోసం చెవులు అట్టే ఉంచి కింద కూర్చునేవాడు. రెండు వైపులా 2 పంక్తులుంటే మధ్య భాగంలో బాబా విరాజమానులయ్యేవారు. బాబాకు ఎడం వైపున బడేబాబా స్థలం ఖాళీగా ఉండేది. నైవేద్యాలన్నీ పళ్ళలలో వడ్డించాక ఆ పళ్ళలను పంక్తిలో పెట్టాక భోజన సమయం రాగా భోజనం చేసేవారు తమ తమ స్థానాల్లో కూర్చునేవారు. అప్పుడు బాబా స్వయం పరమ ఆదరంగా ఉచ్చస్వరంతో
బడేమియా అని పిలువగా అతడు వెంటనే వందనం చేస్తూ పైకి వచ్చేవాడు. నిష్కారణంగా అన్నంపై వెలిగిన వారిని ఆదరించడమా? ఆహారాన్ని అవమానపరిచిన వారికి ఇంత గౌరవం ఎందుకు? అంటే బాబా లౌకిక వ్యవహార పద్ధతిని తాము స్వయంగా ఆచరించి చూపారు. భోజన పంక్తిలో అతిథికి పెట్టకుండా అన్నం సేవించడం ఉచితం కాదు. గృహస్థుల ఈ ధర్మాన్ని బాబా ఎప్పుడూ ఉల్లంఘించలేదు. భక్తుల ఆపదలను తొలగించే పనులను వారు స్వయంగా ఆచరించేవారు. అతిథి పూజతో ఇష్టప్రాప్తి, దానివల్ల అరిష్టాలు తొలగిపోతాయి, లేకపోతే విఘ్నాలు నిశ్చయం. అందువలన శిష్టులు అతిథులను పూజిస్తారు. అతిథి భోజనం చేయకుండా ఉంటే పశుపుత్ర ధనధాన్య వినాశనం. అతిథిని ఉపవాసం ఉంచితే అనర్థాన్ని ఆహ్వానించినట్లే. సాయి సమర్థులు బడేబాబాకు ప్రతిరోజు 50 రూపాయలు దక్షిణగా ఇచ్చేవారు. అతనికి వీడుకోలు చెప్పడానికి స్వయం 100 అడుగులు అతని వెంట వెళ్ళేవారు. మేకను బలి ఇమ్మని బడేబాబాకు బాబా మొదటి అవకాశాన్ని ఇస్తే, దీన్ని ఉరికిని ఎందుకు వధించాలి అని అన్నాడు. అక్కడే ఉన్న మాధవరావుతో బాబా, శ్యామా, నీవేనా కత్తి పట్టుకురా, ఈ మేకను కొద్దాం వెళ్ళు అని ఆజ్ఞాపించారు. మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణబాయి వద్దకు వెళ్ళి కత్తిని పట్టుకుని వచ్చి బాబా ముందు ఉంచాడు. మాధవరావు కత్తిని పట్టుకురావడానికి శ్రమపడినా అతను కత్తి లేకుండా వచ్చి ఉంటే అది బాబాకు నచ్చేది కాదు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణబాయి చెవిలో పడి ఆమెకు దయ్య కలిగి కత్తిని వెనక తెప్పించేసుకుంది. మాధవరావు మరో కత్తిని పట్టుకుని రావడానికి వెళ్ళి తన చేతులతో ఆ హత్య జరగకూడదని వాడాలోనే కూర్చుండిపోయాడు. తర్వాత కాకా దీక్షిత్ మనస్సును పరీక్షించాలని బాబా, నీవు వెళ్ళి కత్తిని పట్టుకురా, ఆ మేకను వధించి తన బాధ నుండి విముక్తి చేద్దామని ఆజ్ఞాపించారు. కాక అపరంజి బంగారమని బాబాకు తెలిసినా దానిని కాల్చి పుట్టం పెడితే తప్ప జనులకు విశ్వాసం కుదరదు. బంగారం మంచిదా కాదా అని గీటురాయి మీద పరీక్షించకుండా జనం ఒట్టి మాటల్ని నమ్మరు. విలువ రావడానికి రత్నం సమ్మెట్ల పోట్లను సహించాలి. అట్లే సుత్తి దెబ్బలు సహించకుండా రాతికి దివ్యత్వం రాదు. కాక బాబా మెడలోని తాయెత్తు అయినా ఇతరులకి ఈ విషయం ఎలా తెలియజేయాలి? రత్నాన్ని పరీక్షించేవారు దానికి తీగ కట్టి అగ్నిలో వేస్తారు. సత్పురుషుల వచనాలను సందేహించే వారి సంకల్పం వ్యర్థం. వారి మాటలు సారహీనం. వారు పరమార్థాన్ని కించిత్తైనా సాధించలేరు. గురువచనాలు వందనీయమని తలిచేవారి స్వార్థం పరమార్థం సఫలీకృతమవుతాయి. కానీ వాని ఎందు దోషాన్ని కుటిలత్వాన్ని చూసేవారు అధపతనాన్ని పొందుతారు. గురుసేవా తత్పరులు, గురువు ఆజ్ఞయందు గౌరవమున్నవారు తమ ఇష్టాలను ఆలోచనలను గురువు శిరస్సుపై ఉంచుతారు. గురువు ఆజ్ఞను పాలించే సేవకులు స్వతంత్రంగా ఆలోచించరు. గురువు ఆజ్ఞను ఎప్పుడు పాటించేవారు మంచి చెడులను సారాసారాలను చూడరు. వారి చిత్తం సాగినామస్మరణలో, దృష్టి సాగి సమర్థన చరణాలలో ఉంటుంది. మనోవృత్తి సాయి ధ్యాన ధారణ ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞను ఆజ్ఞాపాలనను రెండింటిలోనూ ఒక్క క్షణమైన ఆలస్యం సహింపరానిది. ఇది విలక్షణమైన విధానం. దీక్షిత్తు శుద్ధ సత్వగణ కల ధీరుడు. మహామేరు పర్వతం వలె దృఢనిశ్చయం కలవాడు. మేక ప్రాణాలను ఎలా తీయాలా అన్న ఆలోచన అతనికి సోకనే లేదు. అమాయకమైన మేక చస్తుంది, దాని ఆత్మ తల్లడిల్లుతుంది. స్వచ్ఛమైన తన చరిత్రకు అది అప్రతిష్ట. పైగా మహాపాపం పైన పడుతుంది అన్న ఆలోచనలే అతనికి లేవు. ఆజ్ఞాభంగం పాపం, ఆజ్ఞా పరిపాలన కంటే పుణ్యం లేదు. గురువు ఆజ్ఞయే ప్రమాణమని తలచే అతని కోమలాంతఃకరణలో విచిత్రమైన ప్రేరణ కలిగి మేక ప్రాణాలు తీయడానికి ఉద్యుక్తుడయ్యాడు. బాబా ఆజ్ఞానుసారం సాటేవాడకు వెళ్ళి ఆయుధాన్ని తెచ్చి మేకను వధించడానికి సిద్ధమయ్యాడు. కించిత్తైనా సంకోచించలేదు. గురువు ఆజ్ఞా పరిపాలనే వీరుల లక్షణమని తెలిసి మనసును దృఢం చేసుకుని కత్తిని చేతిపట్టుకున్నాడు. దీక్షిత్ పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి పుట్టింది మొదలు అహింసావ్రతాన్ని ఆచరించినవాడు. మరి అతనికి ఇలాంటి సందర్భంలో చేతులు ఎలా వస్తాయి? గురువాజ్ఞా పాలనకు మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. కానీ గుండె దడదడలాడింది, శరీరం చెమటలు పట్టింది. కాయ వాచ మనస శబ్ద ప్రహారమే తెలియనివాడు శస్త్రప్రహారం చేయడమా?
ఎంత కఠినమైన సంఘటన! గురువచనాలను అవమానించిన వారికి వేరుగతి లేదు. పైగా వారి పూర్వ పుణ్యకర్మ నిశ్చయంగా నశిస్తుంది. గురువు ఆజ్ఞా పరిపాలనే భూషణాలలో భూషణం. శిష్యుని అర్హతకు ఇదే గుర్తు. గురువు ఆజ్ఞ ఉల్లంఘన మహాపాపం. గురువు ఆజ్ఞను ఒక్క క్షణమైన ఆలస్యం చేయకుండా పాటించాలి. అలా చేయడంలో సందేహించేవాడు దౌర్భాగ్యుడు, కొమ్ములు లేని నరపశువు. గురువు ఆజ్ఞను పాటించడానికి ముహూర్తాలు, శుభాశుభాలు, ఇప్పుడు తర్వాత అన్నవి అవసరం లేదు. ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆజ్ఞను పాలించేవాడు వివేకి. అలా కాక ఆలస్యం చేసేవాడు దౌర్భాగ్యుడు. దీక్షిత్ ఒక చేతితో పంచెను నడుముకు బాగా బిగించి రెండవ చేతితో కత్తిని పుచ్చుకొని చొక్కాని చేతిపైకి జరుపుకుంటూ మేక వద్దకొచ్చాడు. ఇదేం విచిత్రం! కాకా మనసులోని కోమలత్వం ఎక్కడికో పోయింది అని గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ముసలమాను, మాంసాహారి అయిన ఫకీరు బాబా మేకను చంపటానికి వెనుకాడి కత్తిని పట్టుకోమన్నప్పుడు కాకా అలా సిద్ధమయ్యాడు. మహాపురుషులు వజ్రం కట్టిన కఠినంగానూ కుసుమాల కంటే కోమలంగానూ ఉంటారని అంటారు. అది నిజమే. దీక్షిత్ కట్టిపట్టుకున్న చెయ్యి పైకి లేవనెత్తి, బాబా ఒకసారి చెప్పండి, దీనిని చంపేనా అని అడిగాడు. శస్త్రధారణ ఆతులను రక్షించడానికి కదా. ఆ శస్త్రంతో నిరపరాధ మేకను చంపటమా? గురుసేవకే ప్రాణాలను అంకితం చేసిన వారికి సంకోచమా? దీక్షిత్ మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలోని కరుణ వలన చెయ్యి వెనకకే గాని ముందుకు సాగడం లేదు. ఇంకా చూస్తున్నావేమీ, చంపేసేయి అన్న బాబా చివరి ఆజ్ఞను విని దీక్షిత్ ఆవేశంగా దెబ్బకొట్టడానికి వంగాడు. కత్తిని పైకెత్తాడు. మేకకు పోయేకాలం వచ్చింది. అయినా దానిని రక్షించేవాడు భగవంతుడు. అతని దయ తక్షణం దానికి ప్రాప్తించింది. ఇప్పుడు కాక తప్పక విధించేసేలా ఉన్నాడని అపాయాన్ని గ్రహించిన సాయి మాత, వద్దులేరా, ఊరుకో, బ్రాహ్మణుడివై ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్ధమయ్యావు, నీ మనసుకు ఆలోచనే లేదా అని అడిగారు. ఈ మాటలు విని దీక్షిత్ కత్తిని పడవేశాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మేకకు ప్రాణదానం జరిగింది. గురుభక్తి శిఖరాన్ని అధిష్ఠించింది. అప్పుడు కాక కత్తిపడేసి ఏమన్నాడో వినండి. బాబా, మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం. మేము రెండో ధర్మాన్ని ఎరుగం. మాకు సిగ్గు లజ్జ లేవు. గురువచన పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. గురువు ఆజ్ఞ పరిపాలనే శిష్యుల శిష్యత్వం. అదే వారికి భూషణం. అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించడం దోషం. సుఖమైనా కష్టమైనా మాకు ఫలితంపై దృష్టి లేదు. విధి ప్రకారం జరిగేది జరుగుతుంది. మా గురించిన చింత పరమేశ్వరునికే. మాకు తెలిసిందల్లా ఒక్కటే, మీ స్వరూపాన్ని కళ్ళల్లో నింపుకొని ఎల్లప్పుడూ మీ నామాన్ని ధ్యానించడం, అహర్నిశలు మీ ఆజ్ఞాకింకరులమై ఉండడం. హింస అహింస మీ మెరగం. మమ్ము తరింపచేసేవి సద్గురు చరణాలు. గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించారని మేము ఆలోచించాం. ఆజ్ఞాపాలనే మా కర్తవ్యం. గురువు ఆజ్ఞ స్పష్టంగా తెలిసాక యుక్తాయుక్తాలను ఇష్టాయిష్టాలను ఆలోచించే శిష్యులు సేవా భ్రష్టులై నష్టపోతారు. గురువు ఆజ్ఞను ఉల్లంఘించటం జీవుని అధపతనం. గురువాజ్ఞా పరిపాలన ముఖ్యమైన ధర్మాచరణ. మనసు గురుచరణాలలో ఉండాలి. ప్రాణాలు ఉండని పోని మాకు గురువు ఆజ్ఞయే ప్రమాణం. దాని ఫలితం గురువుకి తెలుసు. మేము మంచి చెడులను ఎరుగం. స్వార్థం పరమార్థం ఎరుగం. ఒక్క గురు కార్యార్థం జీవించడమే మాకు తెలుసు. అదే మా పరమార్థం. గురువు మాటకు విధి నిషేధాలు ఉండవు. గురువు ఆజ్ఞాపించిన కార్యమే శిష్యుని లక్ష్యం. శిష్యుని కష్టాలు గురువు శిరస్సుపైన ఉంటాయి. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్యాయోగ్యాలను ఆలోచించాం. అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలను సైతం వెచ్చించైనా గురి వచనాలను పాటిస్తామని చెప్పాడు. కరుణ స్వభావం కల్లా తన మనసు పాషాణంలా కఠినంగా కాగా కసాయి కూడా సాహసించిన పనిని బ్రాహ్మణుడై కూడా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇదంతా శ్రోతలకు నమ్మడానికి కష్టం అనిపిస్తుంది, కానీ ఇది సద్గురువు చేసిన గారడి. గురువచనాలను ఒకసారి పాటిస్తే అందులోని రహస్యం తెలుస్తుంది. ఒక్కసారి గురువును ఆశ్రయించి వారి చరణాల యందు సంపూర్ణ విశ్వాసం ఉంచితే చాలు. ఇక శిష్యుని చెంత గురువుది. ఇక ఏ శ్రమ చేయవలసిన అవసరం లేదు.
అతని పాశ్చాత్య గురువుదే గనక ఎల్లప్పుడూ గురువు పాదాలను విశ్వసించే వారికి ఏ భయమూ ఉండదు. అతని ఆత్మవిశ్వాసం గురువే, ఒడ్డుకు చేర్చేవారు గురువే. ఉత్తమ, మధ్యమ, అధమ అని శిష్యులు 3 రకాలుగా ఉంటారు. ఒక్కో రకాన్ని సంక్షిప్తంగా తెలియచేస్తాను. గురువు యొక్క మనోభీష్టాన్ని తెలుసుకొని వారి ఆజ్ఞ కోసం ఆగక, వారు చెప్పకముందే దానిని వెంటనే పాటించడం ఉత్తమ శిష్యుని లక్షణం. గురువు ఆజ్ఞను తూచ తప్పకుండా అక్షరం ఆలస్యం చేయకుండా పాటించేవారు మధ్యమ శిష్యులు. గురువు ఆజ్ఞాపించినప్పుడు చేస్తా అంటూ జాప్యం చేస్తూ అడుగడుగునా పొరపాటు చేయడం అధమ శిష్యుని లక్షణం. గురువు వద్దే ఉన్న అంతరంగంలో నిత్యానిత్య వివేకం, పరమ వైరాగ్యం లేకపోతే గురువు వారిని ఎలా అనుగ్రహిస్తారు? నిరంతరం గురుచరణాలను ఆశ్రయించున్న వారి కోరికలను ఆప్తబంధువైన పరమేశ్వరుడు తీర్చి వారిని నిష్కాములుగా, వారి మనసును నిశ్చలంగా మారుస్తాడు. నిస్వార్థమైన శ్రద్ధ, ప్రబలమైన ప్రజ్ఞాబలం, దృఢమైన సహనం ఉంటే పరమార్థ నిశ్చయం. ఇక్కడ హఠయోగం, ప్రాణాయామం, సమాధి వగైరా అవసరం లేదు. ఈ సాధనలన్నీ మనకు అర్థం కానివి. శిష్యుడు బాగా శిక్షణ పొందితే సద్గురువు యొక్క అనుగ్రహానికి ఏ ఆలస్యం? గురువు ఎల్లప్పుడూ వారి కరుణను ప్రసాదించడంలో తత్పరులై ఉంటారు. సగుణ సాక్షాత్కారాన్ని భక్తులు మాత్రమే అనుభవిస్తారు. భావికులకు భక్తి కలుగుతుంది. ఇతరుల మనసులలో డాంబికం. తర్వాత బాబా కాకాతో, ఈ నీళ్ళ డబ్బా పట్టుకో, ఇప్పుడు నేను హలాల్ చేసి దీనికి సద్గతి కలిగిస్తాను అని అన్నారు. అసలే ఆ మేక చావుకు సిద్ధంగా ఉంది. అక్కడే దగ్గరలో తకియా ఉంది. ఫకీర్ బాబాకు సమయానికి సరిగ్గా ఒక ఆలోచన తట్టింది. ఆ మేకను తకియాలో వధించడానికి బాబా అనుమతిని తీసుకున్నాడు. కానీ అక్కడి నుండి తీసుకువెడుతుంటే మేక దారిలోనే చచ్చిపోయింది. మేక చావడం తప్పదని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని గ్రహించి సరైన సమయంలో బాబా ఆ లీలను చూపించారు. సద్గురువుని శరణుచొచ్చిన వారు సద్గురు స్వరూపులైపోతారు. సైంధవ సాగరంలోనికి స్నానానికి వెడితే అది మరలా బయటికి రాగలదా? ఈ జగత్తులో సుఖదుఖాలను అనుభవించే భోక్త జీవుడు. ప్రపంచంలోని సుఖదుఖాలను ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. కానీ మోక్షప్రదాత ఒక్క సద్గురువే. వారు ఆధ్యాత్మికతకు నిధి. సద్గురువు హృదయంలో దయ కలిగితే వారు దివ్య దృష్టిని ప్రసాదిస్తారు. దానితో ఈ సకల సృష్టి ఒక్కసారిగా మాయమవుతుంది. హేమాడ్ పంత్ సాయి శరణాలను చిరణుచొచ్చి శరీర అభిమానాన్ని వదిలివేసి, బాబా నన్ను నిరభిమానంగా ఉంచండి అని ప్రార్థిస్తున్నాడు. తర్వాత 2 అధ్యాయాల్లో పరిహాసాలతో సాయి మహారాజ్ తయారు చేసిన హాస్యరస భోజనంలోని విశేషాన్ని గ్రహించండి. పైకి వినోదంగా కనిపించినా అది అత్యంత జ్ఞానదాయకం. అర్థం చేసుకున్న భక్తులు పరమసుఖాన్ని పొందుతారు. స్వస్తి శ్రీ సంతన సచ్చిన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గురుభక్తి లీలా దర్శనము అను 23వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.